ఈ రోజు మనతోటి ఉన్న గెస్ట్ కొడకంటి మురళి గారు గత 10 సంవత్సరాలుగా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ధరణి లాంటి అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ తీస్తూ వెంకటాపురం పరిచయమిలా లాంటి షార్ట్ ఫిల్మ్స్ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ రీసెంట్ గా బాలి అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు. అసలు సంభాషణలే లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్సివ్ యాక్టివ్ తో కొనసాగే ఈ డ్రామా అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ రోజు వారితో ఇంటర్వ్యూ చేసి ఆ బాలి షార్ట్ ఫిల్మ్ విశేషాలేంటో తెలుసుకుందాం. హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్. రీసెంట్గా మీ షార్ట్ ఫిలిం బాలి షార్ట్ ఫిలిం చూశాను. చాలా బాగుంది సార్ ఫిల్మ్. అంటే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసుకుంటే మనం సంగీతం సినిమా చూసాము. అసలు మాటలే లేకుండా మొత్తం పాటలతో సినిమా. అట్లా మీది కూడా మాటలు లేకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా. అసలు చాలా బాగుంది. యాక్టర్స్ అయితే సార్ అసలు వాళ్ళ యాక్టింగ్ చాలా ఇంటెన్సివ్గా చాలా బాగుంది యాక్టర్స్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యూజిక్ డైరెక్షన్ గురించి కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది. ఇక మీ డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. సో అన్నీ మాట్లాడదాం సార్, ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాము. మాతోటి ఆన్లైన్లో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ ఈ పాడ్కాస్ట్ని తొందరగా ముగించేలాగా చూద్దాము. బట్ నాకు మీతోటి పర్సనల్గా పాడ్కాస్ట్ చేయాలని ఉంది. అంటే మీరు దాదాపు 10 years నుంచి ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్నారు. ఒకసారి మీకు వీలైతే వరంగల్కి వస్తే మనం ఒక మంచి లాంగ్ పాడ్కాస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్స్ మీద అండ్ మీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ మీద తీద్దాం సార్. అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బాలి చిత్రాన్ని చూసి మీరు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. యువర్ వెల్కమ్ సార్. అంటే యువర్ ఫిల్మ్ డిజర్వ్స్ దట్. అంటే మీ ఫిలిం ఇంటర్వ్యూ చేసే లెవెల్లోనే ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే ఆ కాన్సెప్ట్ కానీ అవన్నీ. థ్యాంక్ యూ సార్. సార్, మీ ఫిలిం రిలీజ్ అయినాక ఫస్ట్ 24 hours మీరు చదివిన ఒక కామెంట్ మిమ్మల్ని ఎమోషనల్ చేసిందంటే ఏంటి సార్? నా ఫిలిం బాలి రిలీజ్ అయిన తర్వాత నాకు 24 hours లో వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఈ ఫిలిం కి మీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా వెళ్ళినప్పుడు ఎవరైతే చాలా మంది అడిగారు క్వశ్చన్స్, ఈ డైరెక్టర్ వరుణ్ కూడా అడిగారు అనమాట. ఈ డైరెక్టర్ మీద నీకు ఎంత నమ్మకం ఉంది, ఎలా చేస్తారు ఏంటి అనే క్వశ్చన్స్ చాలా మందిలో ఉండేవి. వరుణ్ చాలా చెప్పాడు, అతను బాగా చేస్తాడు, బాగా చేయగలుగుతాడు, స్టోరీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తే అతను నమ్మి అతను మనీ మాకు క్రౌడ్ ఫండింగ్ చేశాడు. ఓకే. ఆఫ్టర్ దట్ ఫిలిం రిలీజ్ అయిన 2 hours 3 hours తను ఫిలిం చూశాడు. ఫిలిం చూసి చాలా అప్రిషియేట్ చేశాడు అనమాట ఫిలిం ని. దాదాపు ఒక 5 times 6 times రిపీటెడ్ గా చూడడం జరిగింది. ఆయన రిపీటెడ్ గా స్క్రీన్ షాట్స్ అవన్నీ పెడుతుంటే మాకు చాలా హ్యాపీగా వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని ఒక క్వశ్చన్ చేసిన వ్యక్తే అప్రిషియేట్ చేయటం. రైట్. సో దీనికన్నా మనం సక్సెస్ అంటే ఈ ఫిలిం ద్వారా సక్సెస్ ఇంకేం సక్సెస్ ఉంటుంది అనిపించేంతలా అనిపించింది అనమాట. ఆ కామెంట్ కానీ ఆ అప్రిషియేషన్ కానివ్వండి మాకు ఆ రోజు. అవును. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ మీద నమ్మకం పెట్టి అతను మనీ ఇచ్చినప్పుడు ఆ మనీని వృధా చేయలేదు మీరు. ఆ మనీని ప్రాపర్ గా యూటిలైజ్ చేసి మంచి ఫిలిం తీసిల్లు అనే సంతృప్తి కూడా ఆయనకు పొందింది, ఆయనకు వచ్చింది. అవును సార్. అదే సార్, అది ప్రూవ్ చేసుకోవడం కష్టం. అది ప్రూవ్ అయిపోయిన తర్వాత మిగతావన్నీ బోనస్ ఎన్ని వచ్చినా. రైట్. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. అసలు ఈ బాలి అనే టైటిల్ ఎలా పెట్టాలనిపించింది సార్? అంటే స్పాయిలర్ ఇవ్వకుండా చెప్పండి, దాని వెనుక కథ ఏంటి సార్? స్పాయిలర్స్ ఏం లేదు సార్. నేను క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ ఫిల్మ్ వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు యాక్చువల్లీ బాలి స్టోరీకి ఈ టైటిల్ కాదు ఉన్నది, యాక్చువల్లీ వేరే టైటిల్ ఉండేది. కానీ ఆ సౌండింగ్ సరిపోలేదు. అంటే ఆడియన్స్ వెంటనే క్యాచ్ చేయాలి మన ఫిలిం ని అన్న ఇది ఉంది. యాక్చువల్లీ నా ఫిలిమ్స్ అన్నిటికి కూడా నేను కొంచెం రిలేటబుల్ టైటిల్స్ పెడతా ఉంటాను. ఓకే. అంటే అందులో క్యారెక్టర్ నేమ్ అయినా కానివ్వండి, ఆ వరల్డ్ లో ఉన్న నేమ్స్ కానివ్వండి, అవే పెడతాను. వేరే వచ్చి పెట్టలేను. ఓకే. సో కాబట్టి క్యారెక్టర్ నేము బాలి కాబట్టి ఇంకా బాలియే పెడదాం, ఇది సౌండింగ్ బాగుంటది ఆడియన్స్ లోకి అని చెప్పని బాలి పెట్టడం జరిగింది. అంతేకాని దాని వెనకాల వేరే మీనింగ్ అంటూ ఏమీ లేదు. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ సినిమా చూస్తుంటే లైక్ కమర్షియల్ ఫిలిం కి ఎంతైతే క్వాలిటీ ఉంటుందో అంత క్వాలిటీ ఉంది. ఓకే. అండ్ మీరు ఇంతకుముందే చెప్పారు క్రౌడ్ ఫండెడ్ ఫిలిం అని. మరి ఈ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం ఐడియా ఎవరిచ్చారు, ఎలా స్టార్ట్ అయింది? సార్, నాకు ఈ క్రౌడ్ ఫండింగ్ ఆలోచన అనేది ఎవరు ఇవ్వలేదు. బట్ నాకు ఎప్పటి నుంచో ఒక క్రౌడ్ ఫండింగ్ షార్ట్ ఫిలిం చేయాలి, జనం ద్వారా డబ్బులు ఫండింగ్ చేసి మనం షార్ట్ ఫిలిం తీయాలని నాకు ఉండేది. బట్ అది చాలా రోజుల నుంచి ఉంది.
కానీ అది బాలీ కథ ద్వారా వెళ్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ షార్ట్ ఫిల్మ్ అవడం వల్ల ప్రొడ్యూసర్ కి మనం దీని ద్వారా కమర్షియల్ ఆస్పెక్ట్స్ చెప్పలేం. అంటే ఇన్ని వ్యూస్ వచ్చేస్తాయి, ఎంతమంది చూసేస్తారు, ఇంత రెవెన్యూ జనరేట్ అయిపోద్ది, ఇలా ఇలా చెప్పలేం. షార్ట్ ఫిల్మ్స్ కి ఏంటంటే మనీ జనరేట్ మీకు తెలిసే ఉంటది. యూట్యూబ్ లో చాలా తక్కువ ఉంటది. జనాలు చూసే సంఖ్య కానివ్వండి, మనకు వచ్చే రెవెన్యూ సంఖ్య కానివ్వండి చాలా తక్కువ ఉంటది. సో నేను ప్రొడ్యూసర్ ని అప్రోచ్ అవ్వకపోవడానికి కారణం అదే. అంటే దాని ద్వారా మీకు మనీ జనరేషన్ అవ్వడం కష్టం. కష్టము. ఒకవేళ పెట్టినా కూడా చేంజెస్ ఎక్కువ చెప్పే అవకాశం ఉంటుంది ఫిల్మ్ లో. సో నేను ఫిల్మ్ ని చేంజ్ చేయకూడదు అనే డెసిషన్ లో ఉన్నాను కాబట్టి ఇలా. ఇంకా కమర్షియల్ క్వాలిటీ వైజ్ అంటే నేను క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్ చేస్తున్నానని మాటకే కానీ బట్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని ముందే ఫిక్స్ అయిన విషయం. అందువల్ల మీకు ఆ క్వాలిటీ వచ్చింది ఫిల్మ్. రైట్ రైట్ అవును. అంటే మెయిన్ గా మీరు కామెంట్ చూస్తే కలర్ గ్రేడింగ్ వాటిని చాలా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం బాలీ ప్రూవ్ చేసింది ఏంటంటే బడ్జెట్ కన్నా ప్యాషన్ అనేది ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్కి ఆ ప్యాషన్ ఉంటే తీయగలుగుతారు అనేది ప్రూవ్ చేసింది అనమాట. ఈ ఇండిపెండెంట్గా అంటే మీలాగా ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేసే వాళ్ళకి మీరు చెప్పే బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? అంటే ఎలా వాళ్ళు చేయాలి? ప్రతి ఫిల్మ్ యొక్క ప్యాషన్ నేను ఒక్కడే అని కాదు, అంటే ప్యాషన్ ఒకటి ప్రూవ్ చేసిందని కాదు. నేనేమంటే ప్రతి ఫిల్మ్ యొక్క ప్యాషన్ వాళ్ళకున్న సోర్సెస్ తో వాళ్ళ ఫిల్మ్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు, బయటికి తీసుకొస్తారు. అంతేకాని ఇక్కడ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్యాషన్ ఒకటే కాదు, బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం తక్కువ బడ్జెట్ లో ఎలా ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నాం అనే దానికన్నా మన దగ్గర ఏముంది, మనం ఏం చేయగలం, దాని మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఎక్కువ కమాండ్ ఉంటే బడ్జెట్ ని నువ్వు కంట్రోల్ చేస్తూ సినిమాని మంచి స్కేల్లో తీసుకురావచ్చు. సినిమా అయినా మీకు అంతే అప్కమింగ్ డైరెక్టర్స్ కి ఎవరు కూడా పెద్ద పెద్ద బడ్జెట్లు ఇచ్చేసి మీరు ఇష్టం వచ్చినట్టు తీయండి అని చెప్పారు. మీకు ఒక లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చి ఒక మంచి స్కేల్ నువ్వు సినిమా తీయగలుగుతావా అని క్వశ్చన్. సో దాని మీద మనం వర్క్ చేయాలనేది నా పాయింట్. అంతేగాని ప్రతి ఒక్కరు ప్యాషనెట్ ఒకటే ఉంటే సరిపోదు, బడ్జెట్ కూడా ఉండాలనేది నా పాయింట్. రైట్ రైట్ రైట్. వాళ్ళకి లెసన్స్ చెప్పే అంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లెర్నింగ్ ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడేదో నేను ఇక్కడ ప్రూవ్ చేసేసాను కానీ ఇది నేను పెద్దగా ప్రూవ్ చేసినట్టు కాదు. బట్ నాకున్న ప్యాషన్ తో, నాకున్న సోర్సెస్ తో ఒక మంచి సినిమా తీయడానికి మాత్రమే ప్రయత్నించగలిగాను. రైట్ రైట్. ఇప్పుడు ఆల్రెడీ మన సినిమా రిలీజ్ అయింది. ఒక వ్యూవర్ ని కన్విన్స్ చేయాలంటే 30 seconds లో బాలీని ఎలా పిచ్ చేస్తారు? అంటే ఒక 30 seconds లో మీ బాలీని ఇప్పుడు మీ ఆన్సర్ వింటే వెంటనే ఆ బాలీ ఫిలిం చూడాలి అనిపించాలి. సో ఏం చెప్తారు దాని గురించి? సరే, ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకని కష్టం అవుతున్నాడంటే ఎదుటి వారు మనకు చెప్పే మాట ద్వారా ఇది చూసేయాలి అన్నంత ఇంటెన్షన్ మనం కలిగించలేము. యాక్చువల్లీ నేనేమంటానంటే నేనైతే హానెస్ట్గా నేనైతే ఒక మంచి సినిమా అయితే తీశాను. బాలీ గురించి చెప్పమంటే బాలీ ఒక ఎమోషనల్ కోర్ ఉన్న సినిమా. మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు ఒక సినిమాటిక్ ఫీల్ కానివ్వండి, ఆ పాత్రల యొక్క ఎమోషన్స్ కానివ్వండి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మీరు చూస్తే కానీ మీకు మీ టైం ఎట్టి పరిస్థితుల్లో మేము వేస్ట్ చేసామని మాత్రం ఎప్పటికీ చెప్పం. మీకే అది అర్థమవుతుంది. చూస్తున్నాం సార్ వీళ్ళు పర్లేదు ఏదో చేశారు అనే ఫీలింగ్ లో అయితే ఉంటారు. నైస్ నైస్. కామెంట్స్ లో మ్యూజిక్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ ని చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు సార్. అవును సార్. మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు ఫస్ట్ ఐడియా వచ్చిందా, లేక సీన్స్ ఫస్ట్ కంప్లీట్ అయ్యాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా చేద్దామని డిసైడ్ అయ్యారా? లేదు సార్, బాలీ మేము షూట్ కంప్లీట్ చేసిన తర్వాతే డిసైడ్ అయిన విషయం. మ్యూజిక్ వైజ్ మ్యూజిక్ ఏంటంటే సన్నీ చాలా బాగా ఇచ్చారు. ఫుల్ నేమ్ చెప్పండి. సన్నీ శంకర్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ ఫిలిం కి. మేము ఆఫ్టర్ ఫస్ట్ కట్ అయిన తర్వాత తనకు పంపించినప్పుడు తను చాలా ఎక్సైటెడ్, చాలా బాగుంది, చాలా బాగా తీసావు బాబాయ్, ఇట్లా ఇలా మాట్లాడేవాడు. చాలా బాగుంది అని చెప్పటం మాకు హ్యాపీ అనిపించింది. తను ఆ డే నైట్ కూర్చొని ఇంకా ఫిలిం కి ఒక థీమ్ ఉంటుంది, ఆ థీమ్ సెట్ చేసి నాకు పంపించేసాడు మార్నింగ్ కి. అంటే ఒక ఫిలిం ఒక టెక్నీషియన్ ని ఎంత ఓన్ చేసుకుందంటే అంత ఓన్ చేసుకుంది. ఇంకా ఆ ఫిలిం దానికి ఎంత వర్క్ చేయాలో చేసేసాడు తను. అందువల్ల ఈరోజు చూస్తే అంత అవుట్పుట్ వచ్చింది ఫిలిం కి. మేము ముందుగా ఏమి డిస్కస్ చేసి ఇలా ఇలా కొడతామని కాకుండా ఆ సీన్స్ ఆ సన్నివేశాలే అతన్ని ముందుకు తీసుకొచ్చాయి, మ్యూజిక్ కంపోజ్ చేసేలాగా చేశాయి. అవును సార్, అవును సార్. అండ్ ఇంకొకటి యాక్టర్ సార్, ఇప్పుడు వరుణ్ యాక్టింగ్ అయితే చాలా మంది మెచ్చుకుంటున్నారు, అలాగే మిగతా వాళ్ళ యాక్టింగ్ కూడా.
చాలా ఇంటెన్సివ్. ఇప్పుడు ఏంటంటే ఇంటెన్సివ్ డ్రామా కాబట్టి చాలా అవును సార్. న్యాచురల్‌గా చాలా ఇంటెన్సివ్‌గా వచ్చింది. సో, యాక్టర్స్ గురించి ఒకసారి చెప్పండి సార్? సార్ యాక్టర్స్ వరుణ్, వరుణ్ ఆర్యన్. ఈ అబ్బాయి నాకు ప్రీవియస్ 'పరిచయమేళ' అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది మేము. ఆ షార్ట్ ఫిల్మ్ దానికి ముందు ఒక ఫిల్మ్ చేయాల్సి ఉండింది. మేము చేయలేదు. చేయలేకపోవడంతో 'పరిచయమేళ' అనే చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం. ఒక చేసాం. సో, తను నాకు ముందు నుంచే పరిచయం ఉండడం వల్ల నేను ఎటువంటి ఆడిషన్స్ కానీ ఏమి తీసుకోలేదు తన దగ్గర. ఓకే. ఎందుకంటే తను ప్రీవియస్‌గా తన యాక్టింగ్ చూసాను నేను. హ్మ్. దాంట్లో మైనస్‌లేమున్నాయి, ప్లస్‌లేమున్నాయి నాకు క్లియర్‌గా తెలుసు. హ్మ్. సో, తను చేయగలుగుతాడా? చేయలేడా? అన్న క్వెషన్ నాకు లేదు. ఎందుకంటే నేను చేయించుకోవాలన్న నమ్మకం నాకు కొద్దిగా ఉంది. ఓకే. దాంతో పాటు తను చాలా హోంవర్క్ చేశాడు ఫిల్మ్ కోసం. ఓహ్! 'వాలి' అనే క్యారెక్టర్ కోసం. చాలా అవును. హోంవర్క్ చేశాడు. చాలా రోజు ఇన్‌పుట్స్ అడిగేటోడు నన్ను. "ఏం చేస్తాడు సార్? 'వాలి' ఏం చేస్తుంటాడు? 'వాలి' లేస్తే ఎలా ఉంటాడు? కూర్చుంటే ఎలా ఉంటాడా? బ్రో" అని చెప్పి ఇలా అడుగుతూ ఉండేవాడు నన్ను. హ్మ్. అలాగే ఇందులో సంఘర్షణ గానివ్వండి, చాందిని గానివ్వండి, వీళ్ళు చేసిన పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో ఉన్నంత సోపులో హ్మ్. వాళ్ళ బెస్ట్ వాళ్ళు చేశారు. చాలా అవును. బాగా ఇచ్చారు. నేను చెప్పాలంటే ఎవరికీ టీమ్‌లో ఉన్న ఎవ్వరికీ కూడా కథ చెప్పలేదు. ఓహ్! అవునా? నేను కథ చెప్ అవును సార్. నేను కథ చెప్పింది ఒక వరుణ్‌కి ఒక్కడికే కథ చెప్పాను. ఓకే. ఎందుకంటే వరుణ్‌కి చాలా ఇంపార్టెంట్. ఈ కథలో ఏం జరుగుతుంది ప్రతి డీటెయిలింగ్‌లో. హ్మ్. కాబట్టి వరుణ్‌కి ఒకటే చెప్పాను. మిగతా చాందిని గానివ్వండి, వాళ్ళకి నేను చిన్న చిన్న బ్రీఫ్‌లు మాత్రమే ఇచ్చా. ఇలా ఇలా ఉంటుంది. ఇలా ఒక సింగిల్ లైన్ వన్ లైన్ ఆర్డర్‌లాగా ఇచ్చా వాళ్ళందరికీ. ఓకే. హ్మ్. వాళ్ళు మనకు చెప్పింది చెప్పినట్టు ఖచ్చితంగా చేయడం వల్లే ఈరోజు మంచి ఔట్‌పుట్ తీసుకొచ్చాం. వాళ్ళు చాలా బెస్ట్‌గా చేశారు హ్మ్. వాళ్ళ ప్రయత్నం. నైస్. నైస్. హ్మ్. ఈ ఆర్ట్ వర్క్ గురించి చెప్పండి సార్. ఆర్ట్ వర్క్ అండ్ కెమెరా గురించి చెప్పండి. అసలు మీ షూటింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది? చాలా బావుంది. అంటే ఇప్పుడు కలర్ గ్రేడింగ్ చేయాలన్నా గూడా ఒరిజినల్ ఫుటేజ్ అయితే చాలా బావుంటేనే గదా! కలర్ అవును సార్. గ్రేడింగ్ గాని, ఇవన్నీ గాని. సో, ఆర్ట్ వర్క్ అవును ఎవరు సార్. చేశారు? అండ్ కెమెరా ఎవరు చేశారు? వాటి గురించి చెప్పండి. ఆర్ట్ వర్క్ అంటే మేమే చేయించుకున్నాం సార్. నేనే ఉండి చేయించుకున్నాను. హుహు. నాకేం కావాలనేది ఉండి నేను మాకు ఉన్న ప్రదేశం నుంచి మేము షూట్ చేసిన ప్రదేశం 70 కిలోమీటర్స్. ఓకే. అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉండేది. ఈ 70 కిలోమీటర్స్ నేను బాలీ లొకేషన్స్ కోసం సెర్చ్ చేసి ఒక 2 వీక్స్ హ్మ్. తిరిగేవాడిని. హ్మ్. 70, 80 కిలోమీటర్స్ డైలీ అప్ అండ్ డౌన్ అయ్యేటోడిని. హ్మ్. అవుతూ అలా ఈ లొకేషన్ ఇప్పుడు ఏదైతే బాలీలో మీరు చూస్తున్న లొకేషన్ ఉందో అది దొరికిందనమాట. ఓకే. సో, దొరికినప్పుడు అది మనం అనుకున్నట్టు ఉండదు. హ్మ్. కంప్లీట్‌లీ. హ్మ్. సరే ఇంక అక్కడ పర్మిషన్స్ తీసుకొని అక్కడున్న మనుషులతో గ్యాదర్ చేసుకొని నేను ఆ డిజైనింగ్ అంతా చేసుకున్నాను. ప్లస్ ఏదైతే మీరు క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్స్ ఇవున్నాయో హ్మ్. అవంతా కూడా నేను మాన్యువల్‌గా చేయించినోటివి. ఓహ్! అవునా? హ్మ్. ఆహ్, ఆల్రెడీ ఉన్నవి కాదు. నేను ఓకే. మాన్యువల్‌గా చేయించి చేసుకొని తీసిన ఇది. ఓకే. ఇంక మా సినిమాటోగ్రాఫర్‌కి గురించి చెప్పాలంటే, మా సినిమాటోగ్రాఫర్ ప్రాణం పెట్టేసాడు సార్. హ్మ్. ఈ తెలుస్తుంది. సినిమాకి. హ్మ్. అవును సార్. ప్రాణం పెట్టేసాడు. తనకి కూడా నేను స్టోరీ పెద్దగా డైరెక్షన్ ఇవ్వలేదు. నాకేం కావాలో పర్ డే ఇలా చెప్తూ వెళ్ళిపోయేవాడిని. హ్మ్. షూట్ ముందు రోజు నైట్ మేము కూర్చున్నప్పుడు అందరూ గ్యాదర్ చేసినప్పుడు, అప్పటి వరకే బ్రీఫ్ ఇచ్చాను అందరికి కూర్చొని. ఇలా ఇలా ఉండబోతుంది సినిమా. ఇలా ఇలా మనం చేయాలి అని చెప్పని. హ్మ్. హ్మ్. ఈ సినిమా 4 డేస్‌లో కంప్లీట్ చేయగలిగామంటే మహేంద్ర వల్లే సార్. ఓకే. మహేంద్ర గాని సపోర్ట్ చేయకపోతే, డీఓపీ మహేంద్ర గాని సపోర్ట్ చేయకపోతే మాకు చాలా కష్టమయ్యేది. హ్మ్. హ్మ్. యాహ్! చాలా అవును సార్. బాగున్నాయి విజువల్స్ అసలు. అవును సార్. హ్మ్. థాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్‌గా మీ ప్రొడ్యూసర్స్ అంటే మీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా మీకు మనీ ఇచ్చిన వారి గురించి చెప్పండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. సో, అవును వాళ్ళ సార్. వాళ్ళ గురించి చెప్పండి. సార్ ఈ ఫిల్మ్‌కి క్రౌడ్ ఫండింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేనెప్పుడూ ఒక చిన్న థాంక్స్ చెప్పి ఆపలేను కానీ, హ్మ్. బట్ వాళ్ళకెప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ ఫిల్మ్‌ని నమ్మడం కాదు నన్ను నమ్మడం. రైట్. ఈ ఫిల్మ్ నమ్మారంటే నన్ను నమ్మడం అని అర్థం. కరెక్ట్. సో, ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదని నేను అనుకుంటున్నాను. ఫిల్మ్ చూసినాక వాళ్ళు కూడా అదే మాట చెప్పడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. హ్మ్. సో, మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి ఇదొక ఉత్సాహాన్నయితే నాకిచ్చింది. వాళ్ళ యాహ్! సపోర్ట్. ఒక స్టెప్పింగ్ స్టోన్. సార్. సో, మీరు ఫ్యూచర్‌లో ఫిల్మ్స్ చేస్తే ఇదే రా స్టైల్ కంటిన్యూ చేస్తారా? సార్. లేపోతే కమర్షియల్ రూట్‌కెళ్తారా? రా అనేది నా ఒరిజినల్ సార్. ఓకే. అందులో నుంచి నేనెప్పుడు బయట రాలేనెక్కువ. ఓకే. మేబీ 99% హ్మ్. నేను ఒరిజినల్ ఫిల్మే చేయాలి అని అనుకుంటాను. ఓకే. ఎక్కడో ఇన్ కేస్ అప్పుడప్పుడు నా మైండ్ కాంప్రమైజ్ అయితే తప్ప. ఓకే. ఓకే.
సో ఫీచర్ ఫిలిమ్స్ చేయాలనే ఐడియా ఉందా? ఉంటే ఎప్పుడు? సార్ మనకి ఎప్పటి నుంచో ఐడియానే ఉంటుంది సార్. హ్మ్. బట్ ఇక్కడ ఫ్యూచర్ ఫిల్మ్ అనేది మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది అనేది తెలియదు. హ్మ్. బట్ మనం ఆ లైన్‌లో ఉండాలి. ఆ ప్రయత్నంలో ఉండాలి. ఓకే. ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓకే. మన జర్నీ ఎన్ని రోజులు అనేది ఎవరికీ ఇంపార్టెంట్ కాదు సార్. మన సక్సెస్ ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. మనము పర్సనల్‌గా కలిసినప్పుడు అవును సార్. దీని గురించి మరింత చర్చించుకుందాము. ప్రస్తుతానికి ఈ ఇంటర్వ్యూని బాలి వరకే లిమిట్ చేద్దాము. ఆ! సో, మనము మళ్ళీ ఓకే సార్. పర్సనల్‌గా కలిసినప్పుడు మీ షార్ట్ ఫిల్మ్‌కి, అవును సార్. వాటి గురించి, మీ ప్రీవియస్ షార్ట్ అవును ఫిల్మ్స్ సార్. గురించి ఇంకా చాలా చాలా చర్చించుకుందాం సార్. థాంక్ ప్రస్తుతానికి యూ సార్. వి విల్ ఎండ్ దిస్ షార్ట్ పాడ్‌కాస్ట్ అండ్ వి విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ బాలి షార్ట్ ఫిల్మ్ కూడా మా గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్ తరపున అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే చూడండి. మీ టైం వేస్ట్ కాదు. సో, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అంటే ఇప్పటివరకు మీరు చూసిన షార్ట్ ఫిల్మ్స్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్ వేరు. 'బాలి' షార్ట్ ఫిల్మ్ చూస్తే ఉండే ఎక్స్‌పీరియన్స్ వేరు. ఆ మ్యూజిక్‌తో పాటు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వీళ్ళ యాక్టింగ్, ఇంటెన్సివ్ యాక్టింగ్ ఇదంతా చాలా బాగా నచ్చింది నాకు. అందుకే డైరెక్టర్ మురళి గారితో ఈ పాడ్‌కాస్ట్ చేయడం జరుగుతుంది. సో, తప్పకుండా చూడండి. థాంక్ యూ సో మచ్ సార్. ఆహ్, గోల్డెన్ పాడ్‌కాస్ట్‌కి చాలా థాంక్ యూ సో మచ్. చాలా థాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాలాంటి యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్‌ని సపోర్ట్ చేస్తూ ఇలా చిన్న ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా సపోర్ట్‌నిస్తుంది. ఇలాంటివన్నీ మీరు ఇలాగే కొత్త కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా, తప్పకుండా. మీలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ ఛానెల్ ఉంది. సో, తప్పకుండా చేస్తాను సార్. థాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ సో మచ్ థాంక్ వన్స్ యూ అగైన్. సార్.